ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం సమీపంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు విశాఖపట్నంలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి లోకేష్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు నేతలు పాల్గొన్నారు. జీఎంఆర్ మాన్సెస్ ఎడ్యుసిటీగా పిలువబడే ఈ ప్రాజెక్టులో జీఎంఆర్ గ్రూప్, మాన్సెస్ ట్రస్ట్ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై పలువురు ప్రశంసలు కురిపించారు. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు. మళ్ళీ ఇప్పుడు అతనే నిద్రపోవట్లేదు, ఇతను మరీ నిద్రపోవట్లేదు. అంచేత ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలన్నది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారండి. ఇంకానా అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్ను, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. అయితే ఉత్తరాంధ్ర అదృష్టాలు చాలా ఉన్నాయి. ఒకటి, మొదటి చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి. ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేరు. అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలిగామంటే భావి తరాలకి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది. జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి 10th క్లాస్ ఫెయిల్ అయినవారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే 11th 12th క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు. జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. ఈ రోజు తెలంగాణ జీడిపికి సుమారు 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు. ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు.